యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి రాయలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద తమ ధాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను పొందాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద తమ ధాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ డైరెక్టర్లు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పెట్టుకుని తొందర చూపుకుని మీకు ఏది ఉన్నా నేను ఉంటా. నిన్న నుంచి మొదలుకొని రైతన్నలకు వాళ్ళు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకొని రైతన్నలు ఎవరు కూడా దళారులకు మోసపోవద్దు. ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది కాబట్టి రైతులంతా కూడా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలని విజ్ఞప్తి చేస్తూ నిన్న నుంచి ఐకేపీ సెంటర్లు, మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు, పిఎస్సి సెంటర్ల ద్వారా ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంచి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కళ్ళాల వద్ద నాణ్యమైన వడ్లు తీసుకొని నాణ్యమైన ధర వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం రైతన్నలకు పెద్దపీట వేసింది. అందులో భాగంగా నిన్న సుమారు ఒక 4 మండలాలు, ఇవాళ ఒక 3 మండలాలు తిరిగి ఐకేపీ సెంటర్లు, పిఎస్ సెంటర్లు ప్రారంభించడం జరిగింది. ఇది రైతులకు ఒక వరంగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళలతోటి కొనుగోలు చేసి మహిళలకు పెద్దపీట వేసింది కాబట్టి ప్రజాప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం తెలంగాణలో 1 కోటి మంది మహిళలను పోటీ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఈ రైతులు పండించిన ధాన్యాన్ని కూడా మహిళా సంఘాల ద్వారా పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఇలా మహిళలకే పెద్దపీట వేసినాం. దీన్ని రైతన్నలు వినియోగించుకొని ఎక్కడ కూడా మీరు దళారులకు మోసపోవద్దు. ఏదో వరిచేను కానే కొంటారు కదా, సన్న ఏది తడిచిన కొంటారు అంటే కాదు. 1-2 రోజులు మీరు ఆరబెట్టుకొని ప్రభుత్వానికి అమ్మాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో ఇక్కడ యారుట మున్సిపాలిటీ కానీ ఆలేరు మున్సిపాలిటీ కానీ పెద్ద ఎత్తున నిధులిచ్చి డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా సీసీ రోడ్ల సమస్య, పట్టణ సుందరీకరణ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం. ఈ వారం 10 రోజుల్లో టెండర్ కూడా ప్రారంభమై పనులు ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా పేదోడి సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంగా ఈ ఏప్రిల్ చివరి వారంలో 2వ విడత కూడా ఇందిరా మిల్లు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. మా గౌరవ చైర్మన్ గారికి అదేవిధంగా కౌన్సిలర్లకు కూడా ఆయా వార్డులలో పూరెస్ట్ పూరు అంటే గుడిసెలు లేని తెలంగాణ చేయాలనే లక్ష్యంతో ముందుగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పేదవారికి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో పోతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ఇందిరా మిల్లు కూడా ప్రారంభిస్తాం. వాళ్ళకు లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళకు కూడా ఇస్తాం. ఏదైతే గత సంవత్సరం శాంక్షన్ అయినటువంటి 3700 ఇళ్లకు తెలంగాణలో మొదటగా ఇందిరా మిల్లు పూర్తి చేయడంలో ఇలా ఆలేరు నెంబర్ 1 ఉంచింది. దీనికి సహకరించిన గౌరవ కలెక్టర్ కానీ, జీసీకి కానీ, ఆర్డీఓలకు, డీ గారు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎంతమందికి అర్హులు ఉంటే అంతమందికి ఇందిరా మిల్లు ఇచ్చే కార్యక్రమం మేము ముందుకు తీసుకుపోతున్నాం.
ఆలేరు మున్సిపాలిటీని యారుట మున్సిపాలిటీని తెలంగాణలో నెంబర్ 1 ఉంచే విధంగా ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పి మాటిస్తూ రైతన్నలు ఈ వడ్ల కొనుగోలు సెంటర్లను ఉపయోగించుకొని మీరు నాణ్యమైన ధర తీసుకోవాలి. కొనుగోలు చేసిన 2 రోజులనే మీ ఖాతాలో డబ్బులు వేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి మరొకసారి మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ దళారుల వద్ద మీరు మోసపోవద్దు, ప్రభుత్వానికి వడ్లమ్మాలని సూచిస్తున్నా.